ఓకేనా. సో సింగిల్ అయితే అదిరిపోయింది, ఫుల్ ఫన్ అనమాట. ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్ తో వచ్చినా మీరు సింగిల్ గా వచ్చినా కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఎవరికి వాళ్ళు ఫుల్ గా నవ్వుకోవడానికి, ఫ్రెండ్స్ తో వైబ్ అవడానికి, ఒక పాజిటివ్ వైబ్ అవడానికి సింగిల్ సినిమా థియేటర్ లో వచ్చింది. అండ్ శ్రీ విష్ణు గారి పెర్ఫార్మెన్స్ అండ్ వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్ అయితే బాబా వాళ్ళిద్దరు కాంబినేషన్ అదిరిపోయింది, కామెడీ పండింది. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషన్ ఉంది, బట్ ఎమోషన్ కూడా ఎంజాయ్ చేస్తాం. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, సత్య గారు లాస్ట్ లో కొన్ని క్యామియోస్ ఉంటాయి, అది కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ హిట్ భయ్య. శ్రీ విష్ణు గారికి బ్లాక్ బస్టర్, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టైటిల్ ఏదైతే ఇచ్చారో దానికి 100% జస్టిఫికేషన్ జరిగిపోయింది. ఫుల్ గా సినిమాని ఎంజాయ్ చేసేవచ్చు. కేతిగా శర్మ గారి సర్ప్రైజ్ బాగుంది, ఇవానా గారి సర్ప్రైజ్ బాగుంది. ఫుల్ గా సినిమా అయితే ఒక వైబ్ లో ఎంజాయ్ చేసాం. స్టోరీ మొత్తం కూడా మీమ్స్ తో ఉంది అని అన్నారు, మరి మీమ్ స్టోరీ లానే అనిపించిందా మీకు? మీమ్ స్టోరీ అనండి, మీమ్ స్టోరీ లాగా కాదు, బట్ ఆ మీమ్స్ తీసుకున్న విధానం చాలా బాగుంది. మనకి ఎక్కడ కూడా మీమ్స్ ఇది మనకు తెలుసు కదా అన్నట్టు కాకుండా వాళ్ళు చెప్పే డైలాగ్, వాళ్ళు దాన్ని ఇంప్రవైజేషన్ చెప్పిన విధానం మటుకు అదిరిపోయింది. అండ్ శ్రీ విష్ణు గారి ఇంప్రవైజేషన్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లా. ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. సో థియేటర్ కి ఫ్యామిలీతో రండి లేదా ఫ్రెండ్స్ తో రండి, సింగిల్ గా రండి, పడి నవ్వుకునే